నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వ నిర్వాకంతోనే రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ అన్నారు. ఎండ్రాయి గ్రామంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ఆయన పర్యటించారు. 4 గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలో ల్యాండ్ పూలింగ్ కు రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ను కల్పించామో రెండవ విడత ల్యాండ్ పూలింగ్ కు సహకరించే రైతులకు వాటిని వర్తింపు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు సహకరించాలని కోరారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశం ఇప్పటికే కేంద్ర పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్న రైతులు తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్, శాసనసభ్యులంటే వారు ల్యాండ్ పూలింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పొండి అన్నారు. దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేశారు. ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామో అవన్నీ యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ముందుకు పోయాం. అదేవిధంగా ఇక్కడ పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత అంటే మీ అందరినీ ఈరోజు కలిసి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి శాసనసభ్యులకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారని తెలిపారు. జిల్లాలో గుంటూరు, తెనాలిలో డీడీఓ కార్యాలయాలు ప్రారంభమయ్యాయని అన్నారు. దీని ద్వారా పాలన మరింత సులభతరమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీఓ పిచ్చిరెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి డీడీఓ ఆఫీస్ ని అకామిడేట్ చేస్తాము. ఇప్పటిదాకా నరేగా నుంచి ఏపీడీ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, డిఎల్పిఓ, డీడీఓ వీరందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవారు. సో ఇప్పుడు అందరూ కూడా ఒకే చోట్ల ఈ డీడీఓ ఆఫీస్లోనే ఉంటారు. తెనాలిలో కూడా సేమ్ థింగ్. సో దీనివల్లనే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఈజీ అవుతుంది. అందరూ ఒకే చోట్ల ఉండడం వలన ప్రజలకు కూడా అదేవిధంగా డిఫరెంట్ ఎంపీఓ పనిని కూడా మానిటర్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఇది చాలా ఒక మంచి పరిణామం అన్నమాట. అనేక మందికి అంటే ఇంతకుముందు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి మన డిఎల్డిఓ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే జడ్పీలు కానివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్ వాళ్ళు కానివ్వండి, మరి అలాగే ఏడీఓలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ ప్లేసుల్లో ఉండి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఈ యొక్క డీడీఓ ఆఫీసు ఏర్పాటు చేయటం వలన ఒకే చోట కోఆర్డినేట్ చేసుకొని అందరం కలిసి చక్కగా మరి ముందుకు వెళ్ళటానికి మరి ఇంతకుముందు ఏదైనా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి ఇంకో చోటుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అలా కాకుండా ఈ డీడీఓ ఆఫీస్లోనే అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల సమస్యలను తీర్చుకొని మరి మాట్లాడుకొని మరి ఈ యొక్క వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ రోజు 100 రోజులకు 100 గ్రామాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఇది అన్నదాత సుఖీబాబు పడలేదంటమ్మా, ఒకసారి పడిందంట, రెండోసారి పడలేదంట. ఎందుకో రెస్పాన్సిబిలిటీ తెలుసుకోండి. ఫస్ట్ కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు మేము సరదాగా పిచ్చెక్కి వచ్చి మేము అర్జీలు తీసుకోవడమే. హౌసింగ్ వాళ్ళు ఉన్నారయ్యా, ఇతను ఆన్లైన్లో ఇంటి గురించి అంట ఆన్లైన్లో పెట్టారో లేదో చెక్ చేసి పెట్టించు.
నీ దగ్గర పెట్టుకో అర్జీ మళ్ళీ ఇద్దిగా నాకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండిపడింది. దళారుల ప్రభావంతో సిపిఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర అందక పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమటి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తేమ శాతం పేరుతో సిపిఐ పత్తి రైతుల జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తేమ శాతం నిబంధనలను సడలించి పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అజయ్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఇవాళ పత్తి రైతులు అన్యాయం చేస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో జరగకుండా రేపు జరగబోయే అంటే పత్తి రేపు మొన్న 1 నుంచి మేము తేమ శాతం పెంచే విధంగా చేస్తామని చెప్పారు, కానీ జరగట్లా. అందుకని ఇప్పటికైనా కనుక చేయకపోతే రైతులతోటి ఆందోళన కార్యక్రమం పూర్వని చెప్పేసి రైతు సంఘమే తెలియజేస్తున్నాం. విప్లవ పోరాట యోధుడు మాదాల నారాయణస్వామి 12వ వర్ధంతి ఈ నెల 9న రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగనుంది. పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పిలుపునిచ్చారు. నమ్మిన ఆశయం కోసం ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన వ్యక్తి మాదల నారాయణస్వామి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు నరసింహారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 9న ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు విష్ణు, ప్రసాద్, నాగేశ్వరరావులతో కలిసి వారు ఎస్హెచ్ఓలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే నారాయణస్వామికి ఇచ్చే నివాళి అని వారు తెలిపారు. సిపిఐ సిపిఎం పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించి ప్రజాయుద్ధ పందాలో వ్యవసాయ విప్లవం జయప్రదం కోసం ఆయన చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే కామ్రేడ్ మాదానారాయణ స్వామి గారి త్యాగాన్ని, ఆయన పట్టుదలని, ఆయన ప్రదర్శించిన చొరవని నేటి తరానికి అందించడం కోసమే ఈ వర్ధంతి సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ మరీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 9వ తారీఖున మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర గల రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ సభ జరుగుతుంది. ఈ వర్ధంతి సభకి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రంలో గంజాయిని అడ్డుకోవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ప్రధాన కార్యదర్శి వలి మాట్లాడారు. గంజాయి సమస్య రాష్ట్ర యువతను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచుల ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఉందని వార్తలు వస్తున్నాయన్నారు. ఇంత విచ్చలవిడిగా గంజాయి రవాణా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ మాట తప్పారని అన్నారు. వెంటనే యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరియదాసు, మత్తే అరుణ్ బాబు, శ్రీను పాల్గొన్నారు. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీరు ఒకవైపు ఈ కారణాలు చెప్తా ఉన్నారు, మరోవైపు విశాఖలో మేము గూగుల్ తెచ్చామని చెప్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు తెచ్చిన వాటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంటారు, మేము అడిగిన 2,35,000కు మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉన్నది, ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారని అడుగుతా ఉన్నాము. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తుందనేది ఆ పోలీస్ యంత్రాంగానికి తెలీదా? మంగళగిరిలో కూడా విచ్చలవిడిగా గంజాయి నడుస్తూ ఉంది. అక్కడున్న మినిస్టర్ గారు మరి అన్ని మాటలు చెప్తారే కానీ ఒక ఓసరవిల్లిలాగా ఎలక్షన్ ముందు ఒక ఓసరవిల్లి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఓసరవిల్లి. ఆ ఓసరవిల్లి మాటలు పక్కన పెట్టి ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము అఖిల భారతీయ జన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పేరు చెప్పి ఎవరైనా రేషన్ మాఫియాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియాకు ఎమ్మెల్యే గళ్ల మాధవి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ డీలర్లు సకాలంలో ప్రజలకు బియ్యం ఇవ్వకుండా అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. అందుకే ఈ బియ్యం రవాణాను అడ్డుకోవాలంటే ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరామని చెప్పారు. గత వైసీపీ వాసనలో డీలర్లకు ఇంకా పోలేదని మండిపడ్డారు. వారంలోపు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలుగా గడిచిన 5 ఇయర్స్లో ఈ బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కించి
పేద ప్రజలు తినే ఈ బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే. అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా 90 షాపులు ఉన్నప్పుడు అందులో మ్యాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా ఎలాంటివనంటే 2వ తారీఖు లేదంటే 3వ తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం, ఆ షాపును మూసేయడం. లేదు అనంటే ఒక 5వ తారీఖు 6వ తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం. ఇలాగా కేవలం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అన్న ఒక మోటోతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బృందావన గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో అన్నమయ్య కళా వేదికపై కోగంటి సీతారామాచార్యుల శత జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాహితీవేత్త డిఎన్ దీక్షిత్ మాట్లాడుతూ 20వ శతాబ్దం పూర్వార్ధంలో తెలుగు నేలపై ప్రభవించి భావితరాలకు తమ ప్రజ్ఞా పాఠవాలతో స్ఫూర్తినందించిన గొప్ప సారస్వత మూర్తి కోగంటి సీతారామాచార్యులని కొనియాడారు. కార్యక్రమంలో తిరుప్పావై కోగంటి శ్రీరంగనాయకి, భారతీయ ధార్మిక విజ్ఞా పరిషత్ వ్యవస్థాపకులు సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య, కోగంటి అప్పలాచార్యులు పాల్గొన్నారు. వక్షస్థలం పైన అలంకరించబడిన ఆ శ్రీవత్స లాంఛనం ఉండే అదే వచ్చింది. అది అమ్మవారికి ఎంత ఇష్టమో అందుకే ఆ అమ్మవారి లక్షణాలన్నీ కూడా మా గురువు గారిలో వచ్చినాయి. నేను ఒక చమత్కారమైన శ్లోకం రాశాను. కోగంటి కదా, కోగంటీగతే నాగీశం దర్శనాత్ పుణ్యదాయినం, కోగంటి వంశరాకేశం కోను ఖలు నవందతే, కోగంటీగతే నాగీశం, కోగంటి కదా. దీనిని ఎలా పెంచాలో చమత్కారంగా సంస్కృతంలో ఎట్లా అది దొరికిందట్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.